రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. చౌక ధరల దుకాణాలను ప్రజాప్రతినిధులు పునః ప్రారంభించి లబ్ధిదారులకు నేరుగా సరుకులు అందిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజుపేటలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించారు. వినియోగదారులకు స్వయంగా సరుకులు అందించారు. రేషన్ అక్రమాలకు చెక్ పెట్టేలా డిపోల్లోనే సరుకులు అందిస్తున్నామని మంత్రి కొల్లు తెలిపారు. అది మనం చూసాం, షిప్పుల్లో ఏ రకంగా కాకినాడ నుంచి తరలి వెళ్ళిపోయిందో చూసాం. రేషన్ బియ్యం అది ఒక పెద్ద స్కామ్ లాగా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కానీ వాళ్ళ పారదర్శకంగా చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని రేషన్ డిపోల ద్వారానే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునే విధంగా 15 రోజుల పాటు ఆ దగ్గరలో వాళ్ళ దగ్గరలో ఏ షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళి వాళ్ళు తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం, కేజీ పంచదార 17 రూపాయలకే, కందిపప్పు 67 రూపాయలకి కందిపప్పు కూడా అందిస్తుంది ప్రభుత్వం. మరి గతంలో పడినటువంటి ఇబ్బందులు రేషన్ విషయంలో పడకూడదని అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎవరన్నా బియ్యం అవసరం లేదనుకుంటే వాళ్ళకి ఆ ఖరీదు ఎంతైతే బియ్యం ఉంటుందో ఆ ఖరీదు కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా ఇవాళ ఎందుకంటే ప్రభుత్వం కూడా బియ్యం కొని మనకి ఉచితంగా ఇస్తున్నారు. దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. అలాగే బియ్యానికి బదులు వేరే చిరుధాన్యాలు కావాలన్నా కూడా అవి కూడా అందించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, కలెక్టర్ చేతన్ రేషన్ దుకాణాలను ప్రారంభించి లబ్ధిదారులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధుల ఇంటి వద్దకు వెళ్లి సరుకులు అందజేశారు. వైసీపీ పాలనలో ఎండీయూ వాహనాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి సవిత విమర్శించారు. ప్రజల మేలు కోసమే పాత పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టామన్నారు. మరి గత ప్రభుత్వం 1924 రావడంతో ఎండియూ వెహికల్స్ పెట్టి మేము డోర్ డెలివరీ చేస్తాం అని చెప్పి పనులు పోయిండే వాళ్ళు కూడా దానికోసం కాసుకోవడం, సరిగ్గా సదుపాయాలు లేకపోవడం, దానివల్ల ఉపయోగం లేకపోవడం, సుమారుగా మనకు అంటే ప్రజల సొమ్ము 233 కోట్ల రూపాయలు వృధా అయిపోయిందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రజల సొమ్ము మాత్రం నష్టపోయాం, ప్రజల సొమ్ము దోచుకొని పోయారనే విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా మన యువగలం అధినేత గారు ఒక నిర్ణయం తీసుకుని ఎండియూలు రద్దు చేస్తూ మన స్టోర్లలోనే ఎలాగైతే నాణ్యతమైన బియ్యం ఈరోజు ప్రజలు బడిగిన వర్గాల కోసం రిక్రూట్మెంట్ చేసి ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు రిక్రూట్మెంట్ చేసి సూపర్ రైస్, మంచి రైస్ మనం ప్రజలకు అందజేస్తున్నాం. అది కూడా ఇక్కడే స్టోర్ డీలర్లు ఎక్కడైతే మనం షాపులు పెట్టామో అక్కడే అందజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రేషన్ దుకాణాలను ప్రారంభించారు. కార్డుదారులైన మహిళలకు బియ్యం, చీరలు అందించారు. నెలలో 15 రోజుల పాటు రేషన్ షాపుల ద్వారా ఎప్పుడైనా నిత్యావసరాలు తీసుకోవచ్చని తెలిపారు. మీరు కొంచెం సైడ్ ఇవ్వండి, లబ్ధిదారులు వస్తారు. కొద్దిగా అమ్మ కిందకు వచ్చేసారు, ఒకసారి పట్టుకో అమ్మా. మీకు నచ్చినటువంటి సమయంలో నచ్చినటువంటి రోజున రేషన్ షాప్కి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ప్రతి 500 కార్డులకి ఒక్కొక్క రేషన్ షాప్ ఉంటుంది. తక్కువ కార్డులకి ఒక రేషన్ షాప్ పెడితే రేషన్ షాప్ కూడా ఉపాధి ఉంటుంది, మీకు కూడా దగ్గరగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మరి ఈ రకమైనటువంటి ప్రక్రియకి మేమందరం కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరైతే రేషన్ షాప్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఎవరైతే రేషన్ తీసుకోవడానికి మీ దగ్గరికి వచ్చారో వాళ్ళని గౌరవంగా వాళ్ళని పలకరించడం, ఏదైతే అక్కడ అవసరమైతే ఒక షెల్టర్ గాని, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ గాని ఇట్లా వాళ్ళకి ఒక గౌరవంగా, ఎందుకంటే వాళ్ళకి సేవ చేస్తున్నాము అనేటువంటి విధంగా అంచేత నువ్వు వాళ్ళ దేవుళ్ళలాగా చూడాలి. ఎక్కడ కూడా తూకాల్లో గాని ఇతరత్ర గాని ఎక్కడ కూడా డిఫరెన్స్ లేకుండా మరి వాళ్ళందరికీ కూడా రేషన్ అనేది గౌరవపదంగా ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ లేకుండా వాళ్ళకి అందజేసి వాళ్ళ అభిమానాన్ని మీరందరూ కూడా చూరగానాలని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల అవసరాలు గమనించాలి, ప్రజలకు ఏదైతే మంచిదో అదే చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క స్కీములో కూడా
పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం. ఏదైనా ప్రజల డబ్బు కొట్టేయాలి, ప్రభుత్వం డబ్బు లేపేయాలి, దాచేసుకోవాలనే ఆలోచన ఉండే పేరుతో కొత్త స్కీములు ప్రవేశపెట్టింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి వేళ ఈ విధంగా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలకు మనమంతా కూడా పెద్ద ఎత్తున మద్దతునివ్వాలి, వాటిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఏలూరు జిల్లాలో రేషన్ దుకాణాల వద్ద కోలాహలం నెలకొంది. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు చేబ్రోలులో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు చేతుల మీదుగా రేషన్ దుకాణాలు పునః ప్రారంభించారు. పేదలకు నేరుగా సరుకులు అందించారు. ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటి రేషన్ షాపులను ప్రారంభించారు. సరుకులు ఎప్పుడు వచ్చాయనే వివరాలు ప్రజలకు తెలిసేలా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామని వెల్లడించారు. ఎండీయూ వాహనాల కోసం పడిగాపులు కాసే పని లేకుండా కూటమి సర్కార్ చర్యలు చేపట్టడంపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు నెరవేర్కి రోడ్డు మీద ఎప్పుడు వస్తుందో తెలియకుండా వ్యాన్ కోసం ఎదురు చూస్తూ పడిగాపులు కాసే జనాలు ఈ రోజున మళ్ళీ మన పూర్వ వైభవం వచ్చినట్టు కలకలలాడుతూ రేషన్ కార్డులు మన ఎప్పుడైనా సరే ఏ రోజైనా ఎన్ని గంటలకైనా వచ్చి తీసుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఊర్లో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉందండి. అది టైంకి రాదు, పొద్దున్నే వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, ఎనీ టైము. మేము ఊర్లో వెళ్ళినప్పుడు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. డిపోకి వెళ్తే డిపోలు తీయరు కదా. ఇదేదో మాకు హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక డిపో తీసుకోవడం ఆనందంగా ఉంది. బియ్యం తీసుకోవడం ఇది 15వ తారీఖు వరకు ఇస్తారు కాబట్టి మేము ఎనీ టైం రావచ్చు. వ్యాన్ అనుకోండి అదే రోజు వచ్చేసి వెళ్ళిపోతుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ ఒక టైంకి రాదు. మళ్ళీ ఇంటింటికి వచ్చి ఇస్తానన్నారు. మళ్ళీ వ్యాన్ సందులో పెట్టేసి అందరిని అక్కడికే వచ్చేసి తీసుకోమని చెప్పారు. అది కూడా ఇబ్బందిగా ఉంది మాకు లేడీస్కి. ఇది మాత్రం హ్యాపీగా ఉంది మాకు. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేస్తామంటూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గళ్లా మాధవి మండిపడ్డారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకే డీలర్ల ద్వారా రేషన్ దుకాణాల్లో సరుకులు సరఫరాకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. చౌక ధరల దుకాణాలను ప్రారంభించి వినియోగదారులకు సరుకులు అందించారు. వైసీపీ హయాంలో రేషన్ కోసం ఎన్నో అవస్థలు పడ్డామని కార్డుదారులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ బాగుందని కర్నూలు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వము మనమే వెళ్ళాలి, వీధి వెంట వెళ్ళాలి, ఎక్కడంటే అక్కడ నిలబడతారు బండ్ల వాళ్ళు. సో ఒక టైం అంటూ ఉండదు వాళ్లకు. ఆ ప్రభుత్వం గురించి ఈ ప్రభుత్వం గురించి పోల్చుకుంటే ఇది మాకు బెటర్మెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక టైం అంటూ స్పెండ్ చేసుకొని వచ్చి తీసుకుంటాము. గత ప్రభుత్వంది ఎప్పుడు ఎక్కడ ఏ వీధిలో ఉంటుందో మనకైతే తెలియదు. మన టైంకి వాళ్ళు ఉండరు, వాళ్ళ టైంకి మనం ఉండము. సో స్టోర్ల కాడ కరెక్ట్ టైం పెడుతున్నారు కాబట్టి మనకు లాభదాయకంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. మాకు అప్పుడు మేము పనులకు పోతాము, పనులు చేసుకుని అప్పుడు వాళ్ళు వచ్చి ఇంట్లో ముద్ర పోయి అంటారు, వెళ్ళిపోతారు. మేము ఇప్పుడు ఇట్లా వేస్తే మేము టైం చూసుకొని వచ్చి తీసుకుపోతాం. బండ్లో తీసుకుంటుంటాం. అప్పుడు లైన్ నిలబడుతుంటాం, ఎదురు చూసుకుంటా, బండి కోసం ఎదురు చూసుకుంటా ఉంటుంది. అంతే అంతే. ఈడైతే ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవచ్చు. బాగుంది. ఇప్పుడు అప్పుడంటే కొంచెం బండ్లు వస్తుండే కానీ దానికి వెయిట్ చేయాల్సి వస్తుండే, ప్లస్ అదిగా లైన్లో నిలబడాల్సి వస్తుండే. ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏ టైంకి వస్తారో తెలియదు బండి అది. కానీ ఇప్పుడైతే బాగుంది, కొత్త సిస్టమ్ బాగుంది. మళ్ళీ రేషన్ షాపులు మళ్ళా కలకలలాడుతుంది కాబట్టి అందుకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. దానికి టైమింగ్స్ కూడా పెట్టినారు కాబట్టి బాగున్నాయి. టైమింగ్స్ అనుకూలంగా ఉంది. దానికి ప్లానింగ్ కూడా బాగుంది. రేషన్ షాపుల ద్వారా వచ్చే నెల నుంచి రాగులు, జొన్నలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. ఒంగోలులోని పలు రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీని పరిశీలించి కార్డుదారులతో మాట్లాడారు.